అందరికీ నమస్కారము. ఈరోజు బ్రెయిన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం ఫ్రై చేసుకొని ఈ బ్రెయిన్ని వేసుకొని అందులో బాగా చిన్న చిన్న పీసెస్లా చితిపాలే వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. ఇది ఎంతో బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే దీంతో అన్నం మొత్తం తినేస్తారు. ఈవెన్ పెద్దోళ్ళు అయినా తినొచ్చు. ఇంకా ఇది బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇలా మొత్తం చెతుపుతూ ఉండాలి. మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా ఆ నూరుకు అంతే వస్తుందండి. లాస్ట్లో ఆఫ్ చేసి కొంచెం చల్లారినాక ఆ నురుగు అనేది పోతుంది. బాగా ఇలానే చితుపుతూ ఫ్రై చేయాలి. ఇందులో చూపిస్తున్న విధంగా చితుపుతూ ఫ్రై చేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ నురుగు అయితే అలానే వస్తుందండి. ఇంకా మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక సరిపడా కారం ఎక్కువ ఏం పట్టదు, కొంచెం కారము కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అలానే ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెయిన్ ఫ్రై మీరు తిన్నారా? ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు బ్రెయిన్ ఫ్రై చేస్తే ఎలా చేస్తారో ఒకసారి రెసిపీ కామెంట్లో చెప్పండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. అలా చిన్న చిన్నగా చితిపి ఇందులో నురుగంతా అది నురుగ మాత్రం పోదండి. అది గ్యాస్ ఆఫ్ చేసాకనే పోతుంది. మొత్తం కూల్ అయిపోయాక చల్లారినాక అది పోతుంది. ఒకవేళ అదంతా పోవాలనుకుంటే అది అసలుకి పోనే పోదండి. ఇట్లా ఆఫ్ చేసుకుంటే అది తగ్గినాక చూపిస్తా అండి. కొంచెం తగ్గినాక అది ఉంటూనే ఉంటుంది. ఇలా అవుతుంది స్టవ్ చల్లారినాక. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ట్రై చేయండి.